బిగ్ బ్రేకింగ్, మళ్ళీ లాక్డౌన్. ప్రస్తుతం మళ్ళీ లాక్డౌన్ అనే మాట బాగా వినిపిస్తుంది. అయితే ఇది గతంలో మనం చూసిన కరోనా లాక్డౌన్ లాంటిదైతే కాదు. ఒక దేశం ఆర్థికంగా, రాజకీయంగా, అంతర్జాతీయ యుద్ధ పరిణామాల వల్ల ఏ స్థాయి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ మొత్తం షట్ డౌన్ కాబోతోందా? అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి? లాక్డౌన్ అనగానే మనలో ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పోస్తాయి. నాటి లాక్డౌన్లో పడ్డ కష్టాలు అటువంటివి. మరి అయితే మళ్ళీ లాక్డౌన్లోకి వెళ్తున్నామా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. కానీ ఈసారి ఈ లాక్డౌన్ ముందుగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో రానుంది. అసలు అక్కడ లాక్డౌన్ ఆలోచన వెనక ఉన్న ప్రధాన కారణం ఇంధన కొరత. ప్రస్తుత మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే బయట దేశాల నుండి పెట్రోలు, డీజిల్ లేదా గ్యాస్ కొనడానికి వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేదు. అందుకే దేశంలో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేయడానికి స్మార్ట్ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.